హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్‌డబ్ల్యూ వ్లాగ్స్ అండి. మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేసి దగ్గరగా 4 మంత్స్ అయితే అవుతుంది. ఎందుకంటే కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇప్పటి నుండి మన ఛానల్‌లో వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఈ వీడియో వచ్చేసరికి భగవద్గీత గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. భగవద్గీత అసలు మనం ఎందుకు చదవాలి? ప్రతి ఒక్కరు చదవాలంటారు కదా! అసలు ఎందుకు మనం భగవద్గీత చదవాలి? ఎందుకు చదవాలంటే మన కోసం మనం చదవాలి. మన పిల్లలకి బోధించడం కోసం మనం చదవాలి. అదే ఎందుకు అంటే మన పుట్టుక, మన మరణం అనేది మన చేతుల్లో ఉండవు అంటారు కదా! బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చలేరంటారు కదా! మన పుట్టుక, మన మరణం అనేది మన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఆ మధ్యలో మన లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ మొత్తం మన చేతిలోనే ఉంది. మనం ఎలా మార్చుకుంటే అది అలా మారుతుంది. మనం మంచి మార్గంలో వెళ్తే మనం మంచిగానే ఉంటుంది. అది చెడు మార్గంలో వెళ్తే చెడు మార్గంలోనే ఉంటుంది. అది ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అసలు జీవితం అంటే ఏంటి అనే విషయం తెలుసుకోవడం కోసమే భగవద్గీత మనం చదవాలండి. ప్రతి ఒక్క విషయం గురించి అందులో ఉంటుంది. నాకు పెద్దగా ఏం తెలియదండి. నేను కొన్ని పెద్దవాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చూసి నేను వీడియో అయితే చేస్తున్నాను. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నా ద్వారా నా సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో కొంత తెలిసిద్ది. నా ఒక్కళ్ళైనా నేర్చుకుంటారు కదా! నేను నేర్చుకునేటప్పుడు ఒక్కళ్ళు నేర్చుకున్న ఐఎమ్ హ్యాపీ. ఈ సృష్టిలో మానవులు రచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయండి. కానీ సాక్షాత్తు ఆ భగవంతుడు రచించిన గ్రంథం ఏదైతే ఉందో, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే బోధించబడిన గ్రంథం ఏదైతే ఉందో అదే భగవద్గీత అండి. తప్పకుండా అందరూ భగవద్గీత చదువురా. నాతో పాటు మీరు కూడా చదువుతారనుకుంటున్నాను. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉంటాయండి. రోజుకి 2 చొప్పున. నేనైతే సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి వస్తూ ఉంటాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, రోజుకు 2 శ్లోకాలు నేర్చుకుందామండి. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుండో ఇంట్రెస్ట్ ఉండేది. అసలు నేర్చుకోవాలి, కురుక్షేత్రం గురించి తెలుసుకోవాలి, కృష్ణుడు అర్జునుడికి ఎలా ఉపదేశించాడు, అసలు ఏ విషయాలు బోధించాడు అనేది తెలుసుకోవడం నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నేను అంతగా చదవాలి అన్నంత థాట్ నాకు రాలేదండి. నా దగ్గర అయితే భగవద్గీత బుక్ అయితే ఉంది. మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మా అత్తయ్య తీసుకున్నారు నా కోసం చదువుతామని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చదవడానికని తీసుకున్నారు. కానీ నాకు ఆ టైంలో నేను చదవలేకపోయాను. అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఆ టైంలో నేను చదవలేకపోయాను. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ చదివితే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. బేబీస్కి మనం చెప్పే ప్రతి ఒక్క విషయం అనేది మన కడుపులో ఉన్న బేబీస్కి అయితే మన ద్వారా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు కడుపులోనే అన్నీ నేర్చుకుంటారంటారు కదా! అలాగే చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్ చదవడం. ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నేను చేయలేకపోయాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బుక్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ, అమెజాన్లో కానీ. నేనైతే తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నారు మా అత్తయ్య. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడైనా దొరుకుతుంది. ఇదండి భగవద్గీత. గీత మన పిల్లలకు నేర్పించడం మన బాధ్యత అండి. ధర్మో రక్షతి రక్షతః. జై శ్రీకృష్ణ.